అని శ్రీహరి శ్రీహరి అని పిలిచాడు. అయ్యో నా భక్తుడు ఎక్కడ కందిపోతాడోనని శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడిని అధిరోహించి గబగబా వచ్చి, చూడండి పిల్లవాడి కంట్లో ఏదైనా పడిపోతుందేమో అంటే మనం బలంగా ఉఫ్ అని ఊదేసినట్టు ఏదో ఎగురుతూ వచ్చి పిల్లాడి కంట్లో కడుతోంది అనుకోండి, ఉఫ్ అని ఊదేస్తాం కళ్ళల్లో పడకుండా. అలా శ్రీమన్నారాయణుడు రాక్షసుల చేతిలో ఉన్నటువంటి పర్వతాన్ని ఉఫ్ అని ఊదాడు. ఊదితే ఆ పర్వతం వెళ్ళి విశాఖపట్నం, విశాఖ సముద్రనామం, ఆ సముద్రంలో ప్రహ్లాదుడిని ముంచారు. ముంచినప్పుడు ఆయన ఉఫ్ అని ఊదితే ఈ పర్వతం వెళ్ళి దూరంగా పడింది. ఈ పర్వతం వెళ్ళి దూరంగా ఎక్కడ పడిందో ఆ పర్వతం ఆకాశంలోంచి చూస్తే సింహంలా కనపడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క నోటి ఊపిరి చేత కొట్టబడి దూరంగా వెళ్ళి పడింది కాబట్టి దానికి